కాకినాడ రూరల్ మండలం కరపలోని శ్రీకాశీ వారాహి అమ్మవారి ఆలయంలో జూలై 15 నుంచి 25వ తేదీ వరకు కాశీ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి దీక్షలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. దీక్షలు చేపట్టే భక్తులకు జూన్ 15 నుంచి చీరలు, జాకెట్లు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 3 నెలల వ్యవధిలోనే శ్రీకాశీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించామని, రోజురోజుకు అమ్మవారికి భక్తుల ఆదరణ పెరుగుతోందన్నారు. జూలై 15 నుంచి ప్రారంభమయ్యే గుప్త నవరాత్రి దీక్షలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు. దీక్షలో పాల్గొనే భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం ఉచితంగా అందచేయనున్నట్లు చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారి దీక్షలు నిర్వహించడం ప్రత్యేకతగా నిలుస్తోందని ఆయన ఆలయ ధర్మకర్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. 3 రోజులు అవుతుందండి అమ్మవారు కాశీ వారాహి అమ్మవారు. మనకి ఆషాఢంలో ఫస్ట్ 15 రోజులు అంటే జూలై 15 నుంచి నవరాత్రి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయండి. ఇక ప్రత్యేకత ఉంది మన భారతదేశంలో కాశీ వారాహి అమ్మ తర్వాత రెండో అమ్మవారు అండి. కాశీలో ఎలాగైతే ఉందో అలాగే ఈవిడి రెండో అమ్మవారు అండి. గుప్త నవరాత్రులు అంటే ఫస్ట్ వేళకి 3 రోజులు అయిందండి. జూలై నెల 15 నుంచి మాలేసిన వాళ్ళందరికీ కూడా వేళ సేర్లు వచ్చే నెల 15 తారీఖు సేర్లు ఇస్తామండి. ఏ దేవాలయం దగ్గర కూడా జరిగిన కార్యక్రమం కాశీ వారాహి అమ్మవారు చేయించుకుంటారు. అది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆడవారు ఏ కుటుంబంలో అయితే బలంగా ఉంటే ఆ కుటుంబం ఎలా బాగుంటుందో అలాగే కాశీ నుంచి వచ్చిన అమ్మవారు రేపు జూలై 15 నుంచి వచ్చిన అందరికీ కూడా చీర, జాకెట్ ఇస్తామండి. ఎందుకంటే మాలేసిన అందరికీ ఈ 11 రోజులు కూడా భోజనాలు ఇక్కడండి. పొద్దున ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్. 11 రోజులు మాలేసిన 1500 మందికి సేర్లు ఇస్తున్నాం. అలాగే చూసారు కదా వేళ కూడా శుక్రవారం కుంకుమ పూజ 4000 నుంచి 5000 మంది దగ్గరగా ఉంటారు. 5,000 వచ్చిన 6,000 మందికి భోజనం. ఇదంతా నా కృప కాదు, అమ్మవారి కృప వల్ల జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం మనం మానవ జీవితంలో చేసిన దొరికినంత అద్భుతంగా భావిస్తూ ఈ కార్యక్రమం ముందుకు జరగాలి. అమ్మవారి శక్తి వాళ్ళని కోరుకుంటూ దీంట్లో అన్నదానం భాగస్వామ్యం చేస్తాం తప్ప కానీ టికెట్ కానీ పూజకి ప్రార్థన చేసిన టికెట్ కానీ ఏది లేకుండా మేము చేసిన కార్యక్రమం ఇది. అమ్మవారు అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. చీరలకి ఎవరికి కూడా రూపాయి పర్లేదు, రుసుము లేదు, స్వచ్ఛందంగా చేస్తాం. మా అమ్మవారు ద్వారా దీనికి ఇప్పించడం. దీక్ష 11 రోజులు అండి. ఈ 11 రోజులు కూడా వేసిన వాళ్ళందరికీ భోజనాలు, టిఫిన్లు అన్ని ఇక్కడే అండి. ఉన్న వాళ్ళకి వసతి కూడా కలుపుతాం, అందరికీ కూడా చీరలు ఇస్తాం. మానేసిన అందరికీ కూడా నవరాత్రులు దుర్గాదేవికి ఎలాగైతే ఉందో ఆషాఢంలో మన కాశీ వారాహి అమ్మవారు కూడా గుప్త నవరాత్రులు 11 రోజులు అంటే 9 రోజులు అండి. కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం అవుతుంది మనకి 11 రోజులు మాల వేసినందుకు ఒక చీరల, జాకెట్ కూడా అందరికి ఇవ్వబడింది. ఇది ఈ టైపు ఏ భారతదేశంలో కానీ ఏపీలో కూడా ఏ గుడితో ఇవ్వలేదు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ అందరూ కూడా దీనికి ముందుకెళ్తుందని కోరుకుంటున్నామండి.